అఖండ సినిమా ఇంత భారీ హిట్ అయిన తర్వాత అఖండ భారీ హిట్ ఏంటి, ఫ్లాప్ అని చాలా మంది మాట్లాడుకుంటారు. అఖండ హిట్టే. కాకపోతే విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏమవుతున్నాయంటే ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని అడ్డమైన పాటల్ని కూడా తీసుకొచ్చేసి పదే పదే వినిపించి 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 ఇది హిట్టో 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 అని రుద్దుతున్నారు. నెక్స్ట్ ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని అడ్డమైన సినిమాలన్నీ తీసి జనాల మీద రుద్ది అసలు థియేటర్కి ఎవడొచ్చినా రాకపోయినా వార్తలు మాత్రం బా సూపర్ హిట్, బంపర్ హిట్, కెబ్బ కేక అని చెప్పేసి ఊకదంపుడు వార్తలు వస్తున్నాయి. బట్ ఒరిజినల్గా ఏ సినిమా హిట్ ఏది ఫ్లాప్ అనేది అందరికీ తెలుసు. ఇకపోతే అఖండ విషయానికి వస్తే బాలయ్య సినిమా ఎప్పుడైనా సరే ఎంత కాదనుకున్నా సరే మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది, అందరూ చూస్తారు. ఆయన ఒక మంచి లైక్ ఎట్లా చెప్పాలి, వైరల్ కంటెంట్ ఉన్న హీరో. ఇంకా చెప్పాలి అంటే అది ఎట్లయినా వైరల్ అవ్వనివ్వండి, ఆ సీన్స్ కానివ్వండి, అతని మాటలు కానివ్వండి, అతని డైలాగులే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కువ వైరల్ కంటెంట్ ఉన్న హీరో బాలయ్య మాత్రమే. కాబట్టి అతని సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఖచ్చితంగా హిట్ మాత్రం అవుతాయి. అంటే అందరూ చూస్తారు, బాగుంటే బాగుందని చూస్తారు, బాగాలేకపోతే ఎందుకు బాగలేదో చూస్తారు. ట్రోలర్స్ ఎక్కడ ట్రోల్ చేద్దామా అని చూస్తారు, మేమర్స్ ఏది మాకు పనికొస్తుందా అని చూస్తారు, ఇందులో కొత్త కొత్తగా ఏమేమి డైలాగులు ఉన్నాయి, కొత్త కొత్త ఏమేమి విన్యాసాలు చేశాడు అనే చూస్తాడు. ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకోండి, వైరల్ కంటెంట్ అంటే ఎక్కువ వైరల్ అయ్యే హీరోస్ ఎవరైనా సరే ఏ సినిమా తీసినా అది ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ అఖండ సూపర్ హిట్. ఇకపోతే అఖండ పార్ట్ 3 కూడా ఉంటుందని రీసెంట్గా అనౌన్స్ చేశారు బోయపాటి గారు. అది జై అఖండ అనే పేరుతో రాబోతుంది. నిర్మాతల్ని మారుస్తున్నామన్నారు. మరి వీళ్ళే ఉంటారా లేకపోతే నిర్మాతలు మారుతారా అనేది నెక్స్ట్ చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు NBK 111 ఎవరు, గోపీచంద్ మలినేనితో ఇతను ఆల్రెడీ వీరసింహారెడ్డి సినిమా చేశాడు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీనికి ఒక టైటిల్ పెట్టుకుంటే మహారాజు అనే టైటిల్ అనుకుంటున్నారు అనే విషయం తెలిసింది. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. నయనతార దీంట్లో మహారాణి గెటప్ లో ఉంది, బాలయ్య గారు కూడా మహారాజు గెటప్ లో ఉన్నాడు. రాజు గెటప్ లో బాలయ్యని మనం ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల టైం నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయనకు బాగా యాప్ట్ అవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి వరకు కూడా చూసాం మనం. అండ్ హీ డిజర్వ్స్. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సొంతంగా పాట పాడబోతున్నాడు. అండ్ అది కూడా మన బాహుబలిలో ఏదో సాంగ్ తో పోలి ఉంటది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ ఎంతవరకు వాస్తవం తెలియదు. బాలయ్య పాట పాడడం అంటే ఇంకా సినిమాకి ప్రమోషన్ ఇంకా అవసరం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఒకవేళ అదే సింగిల్ రిలీజ్ చేశారనుకో సినిమాకి ఇంకా బాగా హైప్ వస్తుంది. ఎంత కాదనుకున్నా 2027 సంక్రాంతికి అంటే నెక్స్ట్ సంక్రాంతికి మనం గోపిచంద్ మలినేని బాలయ్య సినిమా చూడొచ్చు. మొన్నే షూటింగ్ పూర్తి చేద్దాం అనుకున్నట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. ఈ 2-3 days లో స్టార్ట్ అవుతుంది. ఇదైన తర్వాత అన్స్టాపబుల్ సీజన్ నెక్స్ట్ సీజన్ ఉంటుంది. అండ్ అన్స్టాపబుల్ సీజన్ లో కూడా సమంత అండ్ రాజ్ నిడమోరుతో ఒక ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటి నుంచే వైరల్ అవుతా ఉంది. అండ్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ నాగార్జున కూర్చోబెట్టి ఒకటి చేస్తారని వైరల్ అవుతుంది. మరి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ప్రజెంట్ ఉన్న లీక్స్ అయితే ఇవి. అండ్ NBK 111 గోపీచంద్ మలినేని సినిమా సంక్రాంతికి వస్తుంది. టైటిల్ మహారాజుగా ప్రెసెంట్ వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. ఒకవేళ ఫిక్స్ అయినా సరే ఆశ్చర్యం లేదు.